రెండవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 47 నుంచి చూద్దాం. Gospel according to Luke chapter 22 verse 47 and 48. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు వారు పిలుచుకున్నటువంటి వాళ్ళల్లో ఒకడు. నన్ను వెంబడించు అని ఆయన పిలిచినటువంటి శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు. ఏం చేశాడు యూదా? యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నాడు, అమ్మివేశాడు, అప్పగించేశాడు. ఒక ముద్దు పెట్టి అప్పగిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయనతోటి ఏమన్నారు? యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? మీ జీవితంలో ఎప్పుడైనా బిట్రేయల్ని ఎదుర్కొన్నారా? బిట్రేయల్ అంటే ద్రోహం. నీతో పాటుగానే ఉంటూ వెన్నుపోటు పడవడం, బ్యాక్ స్టాబింగ్. ముందు ఒక రకం కనపడతారు, వెనక ఒక రకం కనపడతారు. ముందు మాత్రం నీలాంటి వాళ్ళు లేరంటారు, వెనకెళ్ళి గుంటలు తీస్తుంటారు. ఏది ముందు మాట్లాడరు, వెనకెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అమ్మివేయడానికి ఇష్టపడతారు. నీలోంచి లాభం మాత్రమే కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎదుర్కొన్నారు అలాంటి వాళ్ళని? వాళ్ళతో మీరు ఎలా ప్రయత్నిస్తారు? మీరు ఎలా జీవిస్తారు? వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే అని వదిలేస్తారా? హౌ డిడ్ జీసస్ డీల్ విత్ హిమ్? ఆయనతో పాటుగా 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో జీవించడం అంటే మామూలు విషయమా? ఒక సాలిడ్ బైబిల్ కాలేజ్ మొత్తం అయిపోయింది అయింది ఆ ప్రోగ్రామ్. 3.5 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ గిఫ్ట్ ఏంటంటే ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు కళ్ళారా. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు, ఈయన తింటే తిన్నాడు. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఎలా బుద్ధి? అప్పటిదాకా డబ్బు సంచి మళ్ళీ ఆయన దగ్గరే ఉంటుంది. దొంగతనాలు చేస్తుంటాడు, దానిలో నుంచి అన్నీ చేసేవాడు. బట్ ఇంకా డబ్బులు కావాలి. అలాంటి వ్యక్తితో యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? కోపం పెంచుకున్నాడా? డిడ్ హి స్పీక్ విత్ హిమ్ ఇన్ యాంగర్? డిడ్ యు సీ దాట్? ఆ రోజు ఆయన కొట్టబడ్డానికి, చంపబడ్డానికి చాలా దగ్గరగా వచ్చినటువంటి సమయం. ఆయన కొట్టడానికి అనేక మందిని తీసుకొని వచ్చాడు యూదా. అటువంటి సందర్భంలో మనం ఇంకొక ప్యాసేజీలో చదువుతాం, నా చెలికాడా అని పిలుస్తాడట, నా స్నేహితుడా. ఆయన వైపు నుంచి ఇంకొక వ్యక్తి మీద ద్రోహాన్ని ఆయన ఎప్పుడు కూడా కోపంగా పెట్టుకోలేదు. నువ్వు నన్ను ద్రోహం చేస్తున్నావు, ద్రోహి, మిత్రద్రోహి, నేను నిన్ను స్నేహితుడు అని పిలిచాను, మరి నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు. కక్షా కార్పణ్యం తట్టు ఆయన మాట్లాడడం మనం చూడం. ఆయన చాలా జాగ్రత్తగా, ప్రేమతోటి వారితో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఆయన వచ్చి ముద్దు పెట్టడానికి వస్తే, నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్రోహం చేస్తున్నాడు అన్న విషయం నీకు బాగా తెలుసు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ముద్దు పెడితే నువ్వేం చేస్తావు? నీ దగ్గరకు వచ్చి హ్యాండ్ షేక్ ఇస్తే నువ్వేం చేస్తావు? తనతో పాటుగా 10 మందిని వేసుకొని వచ్చి నిన్ను వాళ్ళకి అప్పగించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ముట్టుకొనేస్తావా? అసలు వాళ్ళతో చూస్తామా? వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతామా? చేసిందంతా చేసావు కదా. వైలెంట్గా మనం బిహేవ్ చేయొచ్చు. యేసుక్రీస్తు వారు వైలెంట్గా బిహేవ్ చేయమని మనకి టీచ్ చేయడం లేదు. నిన్ను అమ్మేసేటువంటి జనంతో కూడా యూ డు నాట్ ట్రీట్ దెమ్ విత్ వైలెన్స్. నో, యూ డోంట్ ట్రీట్ దెమ్ విత్ వైలెన్స్.
నీ జీవితంలో దేవుడు యాక్టివ్గా కార్యం చేస్తున్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. నా జీవితం అయిపోయింది, వీళ్ళని ద్రోహం చేస్తారు, నాకు ఇంకేం కాదు, నా జీవితంలో అన్నీ పోగొట్టుకుంటున్నాను, అవేవి మనల్ని కదిలించడానికి వీల్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన అడిగాడు, ఏమని అడిగాడు? ఈ ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? తెలుసు అప్పగిస్తున్నాడని, అడగాల్సినటువంటిది మాత్రం అడిగాడు, అప్పగిస్తున్నావా? కంటికి కన్ను పంటికి పళ్ళు అనేటువంటి మాట మీరు విన్నారు కదా. మీరు ఆ విధంగా చేయొద్దు అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తాం. ఇందాక మనం ఇన్ఫ్యాక్ట్ చదివింది అదే, మీ శత్రువుల్ని ప్రేమించండి. ఫైర్ని ఫైర్ తోటే చేయాలా, ఆపేసేయాలి? నాకు ముళ్ళు అయితే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఇలాంటివి మనం వింటూనే ఉంటాం. కానీ మనం ఆ విధంగా చేయడానికి పిలువబడలేదు. మన బాడీలో మొత్తం కూడా లాగి పెట్టి ఒకటి కొట్టాలని అనిపిస్తుంది. వాళ్ళ మీద మనం రైట్ఫుల్లీ, నా కోపం ఉండడానికి నాకు అధికారం ఉంది, ఎందుకంటే అన్నీ తెలిసి అన్నీ పొందుకొని ఇలా చేశాడు, అన్నీ తీసుకొని ఇలా చేశాడు అని మనకి ఎంత అనిపించినా యేసును బట్టి మనం నడిచేవారంగా ఉండాలి. ఆయన అడిగినట్టుగా మనం అడగొచ్చాము కానీ వైలెంట్గా బిహేవ్ చేయడానికి కానీ, వాళ్ళ మీద మనమే కక్ష తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. పగ తెచ్చడం ఎవరి పని? ఆయన పని. ఆయనే ప్రతీకారం ఇస్తాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో అది మన చేతిలోకి తీసుకోకూడదు. వాళ్ళని ప్రేమించడం మనం నేర్చుకోవాలి, ప్రేమతోటి మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా ఆయన దేవుని మీదనే ఆధారపడ్డాడు, కృప చూపించాడు. తను ఏం చేయాలనుకుంటున్నాడు దానికోసం ముందుకెళ్ళిపోయాడు. తప్పించుకోవడానికి ఏం ప్రయత్నించాల. నా జీవితంలో జరిగే వాటిని దేవుడే జరిగిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. నేను చేయాల్సిందేంటి? నేను కృప చూపించే వ్యక్తిగా ఉండాలి, కరుణ చూపించే వ్యక్తిగా ఉండాలి. ఆయన గుణ లక్షణాలు నేను పుణికిపుచ్చుకోవాలి. మనమేదో కపటంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. క్రైస్తవుని యొక్క రెస్పాన్స్, నేను నమ్మేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళని క్షమించడం మనం నేర్చుకోవాలి, ప్రేమించడం మనం నేర్చుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మనకు తెలుసు యూదా ఇస్కరియోతు విషయం ఏమైంది. తర్వాత తన మనసాక్షి చేత గద్దించబడినవాడై చివరికి వెళ్ళి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఆయన ఆ విధంగా కోరుకోలేదు ఆయన్ని, ఆయన గురించి ప్రార్థన చేశాడని మనం చూస్తాం. వీలైతే వాడిని రక్షించండి అని ప్రార్థన చేయడం మనం చూస్తాం ముందే, దానికంటే ముందుగానే. ఆల్ అలాంగ్ ఇదిగో నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అన్న విషయం ఆయన మాట్లాడుతూనే ఆ వ్యక్తితో ఎలా కొనసాగించాడు? అది దేవుని యొక్క కార్యంలో ఒక భాగంగా ఆయన భావించి దాన్ని లెట్ ఇట్ పాస్. ద్రోహం చేసేటువంటి వాళ్ళ విషయంలో మన చేతుల్లోకి తీసుకోకుండా మనం కృప చూపించేటువంటి వారిగా మనం ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడు మన మీద తన కృపను చూపించినట్టుగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ న్యాచురల్. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండేటువంటి సమయంలో నాకెందుకులే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, నౌ లెట్ us ask God to help us. దేవాన్ని నిలబడాల్సినటువంటి వాటిలో నిలబడడానికి సహాయం చేయండి. బోల్డ్గా జీవించడానికి నాకు నేర్పించండి. మిగతా ప్రెషర్స్తో పాటుగా నేను కూడా బలి అయిపోయేవానికి ఉండకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. హెల్ప్ మీ డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్. ప్రార్థన చేద్దాం, ఆయనకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. దేవా, ఈ రోజున ప్రభువా నీ యొక్క సన్నిధిలోనికి భారభరితమైన హృదయాలతో వస్తున్నాం. ఇదిగో మా యొక్క జీవితాల్లో మేము ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ప్రజల మధ్యలో, మా యొక్క
క్రైస్తవ జీవితంలో ఏ విధంగా కొనసాగాలనే విషయాన్ని యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఈవెన్ వెన్ ఇట్ గెట్స్ హర్ట్, ఇదిగో చాలా కష్టతరంగా అనిపించినటువంటి సమయాల్లో కూడా మేము నిలబడి సత్యాన్ని మాట్లాడేవారిగా ఉండడానికి మా కృప చూపించండి ప్రభువా. ఇదిగో నాయనా, మేము అన్ని సమయాల్లో ద్రోహంతో వచ్చేటువంటి వారిని కూడా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా, మీరు మమ్మల్ని కరుణించినట్లుగా కనికరపడేటువంటి వారి మా హృదయాన్ని మాకు సహాయం చేయండి నాయన. కనికరపడే హృదయాన్ని ఇవ్వండి. ఇదిగో అనేకమైన డిమాండ్స్ చేత మేము ఉన్నప్పుడు మా యొక్క ఫ్రెండ్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, సొసైటీ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి డిమాండ్స్, ఫ్యామిలీ నుంచి మేము ఎదుర్కొన్నటువంటి డిమాండ్స్, వాటన్నిటి మధ్యలో నీ సన్నిధిలోనికి రాకుండా మేము దూరం అవ్వకుండా హెల్ప్ us to come to your presence. Help us to say to the things, నో చెప్పాల్సినటువంటి వాటికి నో చెప్పడం మాకు నేర్పించండి నాయన. మమ్మల్ని బలపరచండి ప్రభు ఆ విషయాల్లో. ఇదిగో నా ప్రభువా, మా యొక్క జీవితాల్లో డౌటర్స్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా ఇదిగో ఓర్పు కలిగి నేర్పించేవారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. యాక్సెప్ట్ చేయడానికి సహాయం చేయండి. బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో కూడా క్షమించడం మాకు నేర్పించండి ప్రభువా. మేము నడవలసిన మార్గాన్ని మీ యొక్క వాక్యం బోధిస్తుండగా ప్రభువా, వాటన్నిటిలో మేము నడవడానికి మాకు కృప చూపించండి. అటువంటి మెచ్యూరిటీలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిపక్వతను మాకు అనుగ్రహించండి. దినదినము ప్రభువా ప్రవర్ధమానంగా నీ యొక్క సన్నిధిలో ఎదిగే వారిగా ఉండడానికి మాకు కృప చూపించండి. నిన్ను పోలి జీవించేటువంటి వారిగా మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఒక వాక్యం వినుచున్నటువంటి వారి యొక్క జీవితాల్లో వారు ఫేస్ చేస్తున్నటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇదిగో వారి విషయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా అందరికీ కృప చూపించండి ప్రభువా. ప్రేమతోటి, కరుణతోటి, సహనంతోటి, ఓర్పుతోటి, సత్యాన్ని మాట్లాడుతూ ఎటువంటి ద్వేషము లేకుండా, కల్మషం లేకుండా మా శత్రువుల కోసం మేము ప్రార్థించే వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. మీరు మాకు చూపించిన మాదిరి చొప్పున జీవించడం మా అందరికీ కూడా నేర్పించవలసిందిగా ప్రార్థిస్తాం. అటు కృపను మా అందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా అడుగుచు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.